పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 2 రైస్ మిల్లుల నుంచి అక్రమంగా వడ్లను తరలిస్తున్న 5 లారీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని సౌభాగ్యలక్ష్మి మరో రైస్ మిల్లు యజమానులు ధాన్యాన్ని లారీల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. లారీల్లో 35 లక్షల ధాన్యం ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. సంబంధిత 2 మిల్లుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించిన అధికారులు ధాన్యం పెద్ద మొత్తంలో పక్కదారి పట్టినట్లు గుర్తించారు. 2 మిల్లుల్లో మొత్తం 18,78 లక్షల విలువ చేసే 8,500 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు తెలిపారు. మిల్లు యజమానులపై కేసులు నమోదు చేశామని అధికారులు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆ సైడ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక లారీ ఇక్కడ శ్రీరాంపూర్ దగ్గర ప్యాడీతోటి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని తెలియగానే దాన్ని ఇమీడియట్ గా క్యాచ్ చేయడం పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇంకా ఒక 4 లారీలు కూడా అది కూడా ప్యాడీతో షిఫ్ట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకురావడం, వాటిని కూడా సీజ్ చేసి ఇప్పుడు ఈ మన ఏఎంసీ సుల్తానాబాద్ పెట్టడం జరిగింది. తదుపరి చర్యల కోసం మా పై అధికారులకు విన్నవించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.